దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నేటికి కూడా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన అందించిన సంక్షేమ పథకాలు ప్రజలు ఇవాళ్టికి గుర్తు చేసుకుంటున్నారన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో పేదలకు అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. 108 వాహనాలతో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. దివంగత మహానేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. పులివెందులలో బాకరాపురంలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గుంటూరులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్ మరణం దేశానికి తీరని లోటన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. చంద్రబాబు దుష్ట పాలన పోయి త్వరలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన గొప్ప నేత వైఎస్ఆర్ అని పార్టీ నేతలు కొనియాడారు. వైఎస్ భౌతికంగా మరణించిన ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెంది ఇక్కడ వలసలు తగ్గి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి అంటే ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఆ రోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కానీ, అచ్యుతాపురం సెజ్ కానీ, ఈరోజు మన హెల్త్ సిటీ ఆర్లవలో ఉన్న హెల్త్ సిటీ కానీ, ఆ రోజు బీహెచ్పీవీని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని ప్రభుత్వ రంగ బీహెచ్లో విలీనం చేయడం కానీ, రుషికొండ ఐటీసీస్ కానీ, ఈరోజు మన ప్రాంతంలో ఉన్నప్పుడు సచిన్, ఇప్పుడు టెక్ మహేంద్ర కానీ, విప్రో కానీ, అది బీఆర్టీఎస్ రోడ్డు కావచ్చు. ఆ రోజు షిప్ యార్డ్ ప్రైవేటీకరణ కాకుండా రక్షణ రంగంలోనే కొనసాగాలని ఆయన చేసిన కృషి ఫలితంగా ఈరోజు విశాఖపట్నం షిప్ యార్డ్కి, హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఈరోజు సుమారు 25,000 కోట్ల రూపాయల ఆర్డర్లు రావడం జరిగింది. ఇలా ఆయన ప్రతి అడుగు, ఆయన చేసే ప్రతి కార్యక్రమం కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ప్రతి ఒక్కరి గుండెల్లోని కూడా సుస్థిరమైన సాధన సంపాదించుకొని స్థిరంగా నిలిచిపోయే విధంగా ఆయన నడయాటం జరిగింది. దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి సీతక్క. వర్ధంతి కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, బండ్రు శోభారాణి, కాంగ్రెస్ నాయకులు బాసా వేణుగోపాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.